హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ సిరీస్ కిచెన్. ఈరోజు స్వచ్ఛమైన నెయ్యి ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. ఈ నెయ్యి అన్నది ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు ఈజీగా. దీనికోసం నేను పెరుగు మీద మీగడైతే తీసుకుంటున్నానండి. మీరు కావాలంటే పాల మీద మీగడతో కూడా వెన్న అనేది చేసుకోవచ్చు. ఇలా గట్టిగా తోడుకున్న పెరుగులోంచి పైన మీగడ మొత్తం ఒక బాక్స్‌లోకి అయితే తీసుకుంటున్నాను. చూడండి, ఒక రోజుదైతే బాగానే ఎక్కువే వస్తది. ఇలా ఒక ఇంత పెరుగుకి ఈ మీగడ అన్నది వచ్చింది నాకు. చూడండి, మొత్తం ఇలా లోపలికంటే తీసేసుకోవాలి మీగడ మొత్తం. ఇలా తీసుకున్నాం కదా! మొత్తం చూడండి, పెరుగు మీద ఏం లేదు కదా! మీగడ మొత్తం తీసుకున్నాం. ఇలాగా ఫ్రిడ్జ్‌లో పెట్టుకోవాలి ఇది. ఇలా మూత పెట్టి ఫ్రిడ్జ్‌లో పెట్టుకున్న తర్వాత ఒక వారం రోజులైతే బాక్స్ నిండిందండి నాకు. వారం రోజుల మీగడిది. దీన్ని 2 గంటల ముందుగా తీసి బయట పెట్టేసుకోవాలి. మనం ఎప్పుడైతే మీగడ వెన్న చేసుకుందారనుకున్నప్పుడు 2 గంటల ముందైతే ఇవతల పెట్టేసుకోవాలి. కూలింగ్ మొత్తం పోవాలి. కూలింగ్ పోతే మనకు 10 నిమిషాల్లో వెన్న అన్నది రెడీ అయిపోద్ది. చూడండి, ఇలా ఉంది కదా! దీన్ని మిక్సీలో కూడా వేసుకోవచ్చు. నేనైతే ఇలా చల్లకవ్వంతో రుద్దేసుకుంటాను. చాలా ఈజీగా పడిపోద్ది వెన్న అన్నది. 10 నిమిషాలు అయితే సరిపోద్ది. ఎక్కువ టైం ఏం పట్టదండి. చూడండి, అప్పుడే పడిపోతుంది కదా! వెన్న అన్నది చాలా ఈజీగా తీసేయచ్చు ఇలాగా. మిక్సీ జార్‌లో వేసినా కూడా చాలా ఈజీగానే వస్తది. అది మొత్తం అదంతా అవుతది కదా అని ఎందుకు నేను ఇలాగే చేసుకుంటాను ఎప్పుడు కూడానండి. 10 నిమిషాల్లో వెన్న అన్నది రెడీ అయిపోయింది. దీంట్లో బాగా కూల్ వాటర్ పోసుకొని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేయండి. ఈ మీగడ అన్నది, ఈ వెన్న అన్నది మొత్తం గట్టిగా అయ్యి ఉంటదండి కొంచెం. చూడండి, 10 నిమిషాల తర్వాత గట్టిగా అయింది కదా! దీన్ని శుభ్రంగా తీసుకోవాలి. ఇలా ఇంట్లో ఈజీగా వెన్న అన్నది తయారు చేసుకోవచ్చు. ఈ వెన్ననే మనం నెయ్యి చేసుకోవచ్చు. చాలా నెయ్యి వస్తదండి ఇలా చేసుకోవడం వల్ల. మనం కొన్నదానికన్నా కూడా స్వచ్ఛమైన నెయ్యి ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఇది మొత్తం శుభ్రంగా మొత్తం ఈ వెన్నపూస అన్నది ఈ మజ్జిగలోంచి తీసేసుకుందాం. ఒక బౌల్ తీసుకొని ఇందులో వాటర్ పోసుకొని ఈ వెన్నపూస అన్నది ఈ వాటర్‌లో వేసేసుకోవాలి. ఇలా 2, 3 సార్లు శుభ్రంగా కడిగి తీసుకోవాలి వెన్న అన్నది. అప్పుడే మనకి నెయ్యి అన్నది స్మెల్ లేకుండా చాలా బావుంటదండి. ఇలా వెన్న శుభ్రంగా కడిగి తీసుకోకపోతే నెయ్యి అన్నది స్మెల్ వచ్చేస్తది. చూడండి, వెన్నలోంచి చాలా మజ్జిగలా వచ్చింది గదా! ఇది మొత్తం ఒక 2, 3 సార్లు శుభ్రంగా కడిగి ఒక గిన్నెలోకి తీసుకుందాం. ఈ వాటర్ అంతా పారబోసేసి మళ్ళీ కడుక్కోవాలి. అలా 2, 3 సార్లు కడిగి తీసుకోవాలి. ఇలా ఒక గిన్నెలోకి నేను నెయ్యి కాచుకోవడానికి ఇలాంటి గిన్నె ఒకటి పెట్టుకుంటానండి. ఎప్పుడు నెయ్యి అయినా ఇందులోనే కాచుకుంటాను. ఇలా కొంచెం మందంగా ఉన్న దాకన్నది పెట్టుకోవాలి. చూడండి, ఇలాంటి ఒక మందంగా ఉన్న గిన్నెలోని ఎప్పుడు నెయ్యి చేసినా ఇందులోనే కాసుకుంటాను. నెయ్యికి సెపరేట్‌గా ఒకటి పెట్టేసుకోవాలి మనం. చూడండి, ఇలాగా ఒక పావుగంటకి ఇలా మరిగింది నాకు. దీంట్లో కొంచెం మరిగిన తర్వాత కొంచెం కరివేపాకు అన్నది వేసుకుంటున్నాను. ఇదైతే అస్సలు స్కిప్ చేయకండి. స్మెల్ అన్నది చాలా చాలా బావుంటది ఈ నెయ్యి అన్నది. చూడండి, రెడీ అయిపోయింది కదా! దీన్ని శుభ్రంగా చల్లారబెట్టుకోవాలి. ఇలా ఒక గాజు సీసాలోకి నెయ్యి అన్నది వడబోసుకుంటున్నాను నేను. ఈ గాజు సీసాలో గానీ, లేకపోతే ఒక స్టీల్ డబ్బాలో గానీ వేసి ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటే నెయ్యి అన్నది చాలా రోజులు నిలవ ఉంటదండి. మంచి స్మెల్ కూడా అసల కోల్పోకుండా ఉంటది. ఎంతో స్వచ్ఛమైన నెయ్యి ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు. చూడండి, స్మెల్ అయితే మామూలుగా లేదండి. మంచి స్మెల్ వస్తుంది. ఈ వీడియో నచ్చినట్టయితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.